ఎవరైతే సిగ్నేటరీ చేసి ఉంటుందో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వబడుతుంది. మీకు తెలుసు సార్. నేను మాట్లాడినాక మళ్ళీ వాళ్ళని మాట్లాడండి మేడం. సార్, ఇందాక వంశీకృష్ణ గారు లేవనెత్తినటువంటి అంశం నల్లమల్లకు సంబంధించింది సార్. అధ్యక్ష, మానవ వికాసానికి సమాజ అభివృద్ధికి రహదారులే జీవన రేఖలు సార్. రోడ్లు లేనటువంటి గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంటుంది, అభివృద్ధి ఎంత వెనుకబడేయబడుతుంది అనడానికి నేను పుట్టినటువంటి ఆదివాసీ గూడాలు, పల్లెలు, తండలు, మామూలుగా అటవీ ప్రాంతాల పరిస్థితి మాకు తెలుసు. ములుగు కానీ, నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ, నేను నిరంతరం పర్యటన చేస్తున్నటువంటి అచ్చంపేట కానీ. కాబట్టి అలాంటి గ్రామాలకు ఖచ్చితంగా రోడ్లు వేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకొని రాబోయేటువంటి 4 సంవత్సరాలలో 12,000 కోట్లతోటి 17,000 కిలోమీటర్ల వరకు రోడ్లు నిర్మించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది సార్. ఇప్పటికీ ఈ ఏడాది సిఆర్ఆర్ కింద 2,311 కోట్ల రూపాయలను మంజూరు చేసి 2,400 కిలోమీటర్ల నిర్మాణం కోసం టెండర్లు వేసే ప్రాసెస్లో ఉన్నాయి సార్. కొన్ని టెండర్లు కూడా అయినాయి, కొన్ని వర్క్స్ కూడా చేపట్టడం జరిగింది. రాబోయే రోజులలో ఇందాక మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, వంశీకృష్ణ గారు కానీ లేవనెత్తినటువంటి రోడ్లకు సంబంధించి ఖచ్చితంగా మరి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. 11,000 కిలోమీటర్లను రోడ్ల నిర్మాణం చేస్తాం. అదేవిధంగా తొందరలోనే 1,200 కిలోమీటర్లకు సంబంధించినటువంటి కొత్త రోడ్లను కూడా చేయడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకున్నాం సార్. ప్రతి గ్రామం నుంచి, గ్రామ పంచాయతీ నుంచి బీటీ రోడ్లు వేయడం కూడా జరుగుతుంది. లాస్ట్ మంత్లో సీసీ రోడ్ల కోసం కూడా 324 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. గత మార్చి నెలలో 600 కోట్ల రూపాయలను కూడా సీసీ రోడ్ల కోసం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆర్ఆర్ కింద కూడా మరి ఎంఆర్ఆర్ కింద కూడా 1,150 కోట్లను తొందరలోనే మంజూరు చేస్తాం సార్. మొన్న వర్షాలకు దెబ్బతిన్నటువంటి రోడ్ల కోసం కూడా 50 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి తొందరలోనే ఆ రోడ్లను నిర్మాణం చేపడతాం. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ హయాంలో 2,200 కోట్లు మాత్రమే వారు మంజూరు చేయడం జరిగింది సార్. ఆ రోడ్లన్నీ గుంతలుగా ఉండడంతో ఇప్పుడు మేము తీసుకుంటా ఉన్నాం యుద్ధ ప్రాతిపదికన. కాబట్టి అచ్చంపేట కూడా ముఖ్యంగా వైల్డ్ లైఫ్ ఏరియా, ఇది ట్రైబల్ ప్రాంతాలన్నీ కూడా మేమందరం రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ. కాబట్టి ఈ వైల్డ్ లైఫ్ ఉండడంతో ఇటు మా ఏటు నాగారం ఏరియా కావచ్చు, అటు కవ్వాల్ ప్రాంతం కావచ్చు, ఇటు మరి అచ్చంపేట టైగర్ జోన్లో కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి 100 సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ఆదివాసీ గూడాలకు రోడ్డు రవాణా వేయడానికి ఆటంకంగా కూడా మారుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని పెట్టి వీటికి కూడా సకాలంలో ఈ చెంచు పెంటలకు కూడా పర్మిషన్ వచ్చి రోడ్లు వేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే కాలంలో అన్ని రోడ్లకు ప్రతి జీపీ నుండి మండల కేంద్రానికి, ప్రతి హాఫ్ స్టేషన్ నుంచి గ్రామ పంచాయతీకి రోడ్ల నిర్మాణం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం సార్. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు మరి వెంటనే చేపడతామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక చిన్నది అధ్యక్ష, మండల హెడ్ క్వార్టర్లలో రోడ్లు కంజెస్టెడ్ అయిన అధ్యక్ష, జనాభా పెరగడం వల్ల ఆ పోయే రహదారులు బాగా కంజెస్టెడ్ అయినాయి. కాబట్టి ఒక్క రిక్వెస్ట్ గౌరవ మంత్రివర్యులకు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో 4 ట్రాక్ రోడ్డు విత్ సెంట్రల్ లైటింగ్ చాలా బాగుంటుంది అధ్యక్ష. ఇది 4 ట్రాక్ రోడ్డును ఆ మండల హెడ్ క్వార్టర్లో అటువైపు ఇటువైపు 2 కిలోమీటర్స్ ఆ మండల హెడ్ క్వార్టర్ దాటినాక కూడా దానికి అప్రోచింగ్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ జామును నివారించాలంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్ 4 ట్రాక్ రోడ్డు విత్ సెంట్రల్ లైటింగ్ తో వేయాలని గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ చాలు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నంబర్ 475, మున్సిపాలిటీలలో పారిశుద్ధ కార్మికుల క్రమబద్ధీకరణ మందుల సామెల్. ఈ ప్రశ్నను చివరిలో తీసుకోబడుతుంది. క్వశ్చన్ నంబర్ 445, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లింపు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ శాఖ మంత్రి గారు.
మంత్రి గారు చెప్పండి. అధ్యక్ష 2024 నవంబర్ 1వ తేదీ వరకు రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచులకు చెల్లించే బిల్లుల మొత్తం 691,93,00,000 సార్. బి ప్రశ్నకు లేదండి, సి ప్రశ్న త్వరలో చెల్లించడం జరుగుతుంది సార్. గౌరవ సభ్యులు తన్నీరు హరీష్ రావు గారు. ఓకే సార్, ఈరోజు గౌరవ మంత్రి గారు 691 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష, బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి 691 కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష.